వజ్రపు కొత్తూరు మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం రెట్టపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ వరి పంట అమ్ముకోవడంలో రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి నానా అవస్థలు పడేవారు అని గుర్తు చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నెలల తరబడి డబ్బులు పడని పరిస్థితి ఉండేది అని అన్నారు. రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సీతారామయ్య, ఎంపీడీఓ ఎన్ రమేష్ నాయుడు, ఏఓ కిరణ్ వాణి, ఏపీటీపీ రాష్ట్ర చైర్మన్ వగ్జా బాబురావు, పి విఠల్, టీడీపీ అధ్యక్షుడు సూరడ మోహనరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చ ఈశ్వర్రావు, ఎంపీటీసీ కొండప్ప సురేఖ, తెలుగు యువత అధ్యక్షుడు గొనప నిరంజన్, కర్ణి రమణ, పోతునపల్లి సాంబమూర్తి, కె ఆదినారాయణ, బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వామి నమస్తే సార్. అమ్మ కొద్దిగా పట్టుకోవాలమ్మా. అమ్మ మేడం గారు కొద్దిగా టచ్ చేయండి. కత్తిరి పెట్టలేదా? మేడం ఒకసారి ఓకే, థ్యాంక్ అలాగే ఇప్పుడు ఈ గ్రామానికి చెందినటువంటి రైతు మా పార్టీ నాయకులు గొనప నిరంజన్ గారు కూడా, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గౌరవనీయులైనటువంటి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అంతమంది కూడా హృదయపూర్వక చేసి వేదికలు అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఇబ్బందులన్నీ తొలగాయని ఆనందంతో ఇక్కడికి వచ్చిన రైతు పెద్దలకు, వారి కుటుంబాలకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. పాత్రికేయ సోదరులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మాటలు కబుర్లు చెప్పడం కాదు, చెప్పిన హామీల్ని అక్షరాల అమలు పరుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి. ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలతో పాటు ఈరోజు మనకి అన్నం పెడుతున్న రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పినట్టే ఈరోజు దేవుడి దయ అంటారో, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదృష్టం అంటారో, ఈరోజు వర్షాలతో పాటు కూడా మరి 5 సంవత్సరాలుగా ఇక్కడ మంత్రులుగా చేశాము అని భుజాలు ఎగరేసుకొని వాళ్ళు చెయ్యలేని పని ఈరోజు వంశధార నీటిని ఇక్కడ దాకా వచ్చిందంటే దానికి కారణం జిల్లా అధికారులు, ముఖ్యంగా జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక్కరి గొప్పతనం కాదు. ఈరోజు వేదిక ముందున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి రావడానికి ఎంత కష్టపడ్డారో, మనం గెలిచాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చాలని నాతో పాటు నాతో సమానంగా పనిచేస్తూ కష్టపెడుతూ ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచాక కబుర్లు చెప్పలేదు. 4,000 రూపాయల పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లు ఇవ్వడంతో పాటు అలాగే ఈరోజు దాదాపు 16,000 మందికి డిఎస్సి ధాన్యం కొనుగోలులో ఎలా ఇబ్బంది పెట్టారో ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు పెద్దలకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వంలో కొనుగోలు ఇబ్బంది పెట్టడంతో పాటు దాదాపు
పార్టీకి బకాయి పెట్టేసి దిగిపోయిన పనికి మాలిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు గత ప్రభుత్వం చేసిన దానికి మేమెందుకు తీర్చాలి, మాకు అవసరం లేదని చెప్పలేదు. ఒక్కసారి గెలిచి గవర్నమెంట్ లోకి వచ్చాక పార్టీలు ఉండవండి, మన రాష్ట్ర అభివృద్ధి అనే నాయకుల్నే మొన్నటి వరకు చూసాం. కానీ అది ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రులు కానీ గెలిచాక ఈయన వైసీపీ అయితేనే ఈయనకి ఇవ్వండి, టీడీపీ అయితే విత్తనాలు ఇవ్వద్దు, టీడీపీ అయితే పెన్షన్లు ఇవ్వద్దు, టీడీపీ అయితే ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు, ఉన్న పెన్షన్లు తీసేయండి అని ఒక నీతి మాలిన పనికిరాని ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజు అలాంటి తేడాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తూ ఈ రోజు రైతుకి వాళ్ళ కళ్ళంలో ఉన్నవి కూడా వాళ్ళకి ఈ రోజు ఎటువంటి భారం లేకుండా స్వయంగా అధికారులు వచ్చి తీసుకొని 24 గంటల్లోని మీ అకౌంట్ లో మళ్ళీ మీకు చేతికిచ్చి మీరు బ్యాంకులు వెళ్లకుండా మీ అకౌంట్ లో మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు వేస్తుందంటే అది ఈ రోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అక్షరాల నెరవేరుస్తుంది. అరే మనకి అన్నం పెట్టే రైతన్న ఏడిస్తే ఏం బాగుంటుందండి రాష్ట్రానికి? 5 సంవత్సరాలు రైతుల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మంచి నీరు లేకుండా రైతు ఈ రోజు సాగు చేసుకోమంటే ఎలా సాగు చేసుకుంటాడండి? చేతికి మీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా, మీకు నీరు తెచ్చి ఇవ్వాలని అడిగిన మూర్ఖుడైన మంత్రి ఉన్నాడు గత 5 సంవత్సరాలు. మంచి నీరు తీసుకురాలేదట, మరి మంత్రి పదవి ఎందుకు? ఈ రోజు నేనేం మంత్రిని కాదే, అదే అధికారులు అదే పెద్దలు. కానీ మాకు అన్నం పెట్టిన రైతన్నకి మంచి నీరు తీసుకురావాలని ఒక దృక్పథంతో ఒక బాధ్యతతో చేశాం కాబట్టి నెల రోజుల లోపల నీళ్ళు తీసుకురాగలిగాం. అలాగే రైతులు కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వాళ్ళు పండించిన ఆ వరిని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన ధరని ఈ రోజు వాళ్ళ అకౌంట్ లోని సొమ్ములు వేయడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతకి నిజాయితీకి ఇచ్చిన మాటకి కట్టుబడే తత్వానికి ఒక ఉదాహరణ. ఈ రోజు అలాంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉండగలుగుతున్నాం. వచ్చిన 5 నెలల్లో ఈ రోజు మేము ఏం చేసామో, ఏ పనులు చేసామో మీకు చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజు అడుగుతున్నాను, రాజకీయాలు కాదు, ఈ రోజు ఇదే పలాసకి చెందిన ఎమ్మెల్యేగా ఇక్కడ గత 5 సంవత్సరాలు మంత్రిగా చేశానని కొండల్ని గుట్టలు కొట్టేసిన వాడికి అడుగుతున్నాను, ఏమయ్యా జిల్లా మంత్రివి కదా, ఎందుకు ఆ రోజు నువ్వు నీరు తీసుకురాలేకపోయావు ఈ రైతులకి అని అడిగితే నీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకు కానీ నీ వెనకాల ఈరోజు తిరుగుతున్న వాళ్ళందరికీ ఉందా అని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. నేను ఒక మామూలు ఎమ్మెల్యేని ఇంతమంది పెద్దల సహకారంతో ఆ రోజు మీకు జిల్లా కలెక్టర్లు ఉన్నారు, జిల్లాకి 2 మంత్రులు ఏడ్చారు. ఆ రోజు ఎవరైనా నీళ్ళు తీసుకురాగలిగాడా? మీ మంత్రులు చేసిన ఘనకార్యాలు ఇప్పుడు బయటపడుతున్నాయి కదా. మంత్రులు పిఎల్ దగ్గరికి 60-70 కోట్లు ఈ రోజు ఏసీపీ దాడులు ఉన్నాయంటే మంత్రుల దగ్గర ఎంత ఉన్నాయి? అది గత ప్రభుత్వం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాటని బాధ్యతతో నెరవేర్చే విధంగా నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈ రోజు చేసిన కార్యక్రమంలో ఇంకా ఏమైనా ఇబ్బందులు రైతుల సోదరులకు ఎదురైతే దయచేసి మా దృష్టికి తీసుకురాగలిగితే ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు రౌతి కత్తి గుర్రం అంటారు, పని చేయించే ప్రభుత్వం ఉంటే అధికారులు కూడా నిజాయితీగా 24 గంటల్లో పనులు ఎలా చేస్తున్నారో ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో అధికారులు పనితీరు. గతంలో ఇదే అధికారులు ఉన్నారు, ఇదే వంశధార ఛానల్ ఉంది. ఆ రోజు రాలేని నీరు ఈ రోజు ఎలా వచ్చిందంటే ఆ రోజు పని చేయించే నాయకుడు లేడు. ఈ రోజు పని 24 గంటలు ప్రజలు మనల్ని ఎన్నుకున్నందుకు 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని పనిచేసే నాయకుడు మా వెనకాల ఉన్నాడు. కాబట్టి వర్షంలోని ఎండలోని దీంట్లో 74 సంవత్సరాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రామకృష్ణ అని మన ఇళ్లలో పెద్దలు ఇంట్లో కూర్చుంటారు. ఆయన నాకు ఇంకా శక్తి ఇస్తే ఇంకా ప్రజలకు ఏదో చేస్తారని పరిగెడుతున్నారు. అలాంటి మంచి చేయాలన్న పెద్దలతో పని చేయడం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. మాకు మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు మీ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ ఎటువంటిది రాకుండా ఇచ్చిన ప్రతి హామీని 100% అధికారులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని, ముఖ్యంగా ఈ కార్యక్రమం మనందరికీ అన్నం పెడుతున్న రైతుకి సంబంధించిన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్క అధికారులకు, ఇక్కడికి వచ్చేసి వేదికలంకరించిన పెద్దలకు